హాయ్ అందరికీ ఈరోజు ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ మినపగుళ్ళు లేదా మినపప్పు తీసుకొని బాగా కడిగి 6 గంటలు నానబెట్టాలి. అలా నానబెట్టిన మినపప్పు లేదా మినపగుళ్ళని మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పట్టబోయే ముందు ఇడ్లీ రవ్వని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత మినపగుళ్ళని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మినపగుళ్ళ పిండిని ఇడ్లీ రవ్వలో మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసి 6 గంటలు లేదా 8 గంటలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం ఇడ్లీ ఎప్పుడు చేయాలనుకుంటున్నామో అప్పుడు తీసి చూడాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కలపాలి. అలా ఇడ్లీ పాత్రలకి ఆయిల్ పెట్టే ముందర ఇడ్లీ బౌల్లో కొద్దిగా వాటర్ వేసి వేడి చేయాలి. అవి వేడయ్యేంత లోపల మనం ఇడ్లీ పాత్రకి ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఇడ్లీ పిండిని బాగా మిక్స్ చేసి వాటిలో పెట్టి ఒకదానిపైన ఒకటి ప్లేట్స్ పెడుతూ ఇడ్లీ బ్యాటర్ని సరిగ్గా పాత్రలతో సెట్ చేయాలి. అలా సెట్ చేసిన వాటిని ఇడ్లీ బౌల్లో పెట్టి మూత పెట్టేయడమే. ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేయాలి. ఒక 5 to 10 minutes బాగా ఉడకనివ్వాలి. దాని తరువాత ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి ఒక స్పూన్ లేదా చాక్తో ఇలా పైన ప్రెస్ చేసి చూడాలి. దానికి పిండి ఏం అతుక్కోకుండా వస్తే బాగా ఇడ్లీ అనేది బాగా ఉడికినట్టు. దాని తరువాత దానికి ఏం అతుక్కోలేదు కాబట్టి ఇడ్లీ మనకి బాగా రెడీ అయిపోయింది. అలా స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 seconds మూత తీయకుండా అలాగే ఉంచాలి. దానివల్ల ఆవిరి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇడ్లీలు మనకు బాగా వస్తాయి. చూసారా మనకి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో? మీరు కూడా చూడండి. ఈ విధంగా ఒక్కొక్క ప్లేట్లో ఉన్న ఇడ్లీని తీస్తూ వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇడ్లీలు మనకు చాలా మెత్తగా తెల్లగా వచ్చాయి. ఇంకేముంది, ప్లేట్ తీసుకొని పల్లీ చట్నీతో కానీ సాంబార్తో వడ్డించేసుకొని తినేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.